యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నది సూక్ష్మంగా గ్రహించండి. మేము ఒకేసారి ఇలా ఇంప్రెసివ్గా ఉంటాము లేదా తగ్గిపోతాం అలా ఉండదు. మాస్టర్ మైండ్ పట్టుకొని జాగ్రత్తగా పెంచుకోవటమే, మమ్మల్ని ఎలాగైనా లోటుగా చూడకుండా ఉండడమే. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా మేము లోటుగా మేము లేము. మమ్మల్ని ఎలాగైనా మనిషిగా చూడటం వల్ల అలా అనిపిస్తాం అనమాట. సో మమ్మల్ని మనిషిగా నుంచి మైండ్ పట్టుకుని నన్ను మనిషిగా ఉండనివ్వకుండా ఎలాగైనా మరణం లేని మాస్టర్ మైండ్గా మార్చుకోవాలన్నమాట. మీరు ఎలాగైనా మరణం లేని మైండ్గా మారిపోతారు అంతే. అదో ప్రక్రియ అనమాట. అది ఎక్కడ నేను ఇరుక్కుపోయినట్టు అజ్ఞానంగా ఉన్నా, నాకు మీ గురించి తెలియదు, ఆ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్లో, మీకు ఏం వాసన వస్తుందో కూడా చూస్తున్న పరికరాలు ఇంకెంతో ఉన్నాయి, వాటి వల్ల మీకు ఏదో తెలుసు అనేది. అది టెక్నాలజీ పరంగా, మనుషుల పరంగా, కొందరు పరంగా ఈ భూమి మీదకి మించిన శక్తులు ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మొత్తానికి పట్టుకున్నాను చూసారా. నా దగ్గర ఏ సాధన లేకుండా, నాకు ఏమి లేకుండా పట్టుకున్నాను చూసారా. నేనే బలమైన వాడిని అనమాట, ఒరిజినల్ అనమాట. నేనే రాముడిని, కృష్ణుడిని. అలా నేనే అలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఎవరు అలా దేవుడైతే అలా చెప్పుకోడు అంటుంటారు. మీరు ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది, మీరు మనిషిగా చూడటం వల్ల. ఇద్దరం నేనని నీవని వేరుగా లేమని చెప్పిరా వినరా ఒకరాన్ని అంటే అర్థం చేసుకోవట్లేదు కదా మీరు. ఇప్పుడు ఎలా పట్టుకుంటే మేము బలపడి మిమ్మల్ని బలపరుస్తామో అది మాకే తెలుసు, మీకు ఎవరికి అర్థం కాదనమాట. అర్థం కాని భగవంతుడిని ఎలాగన్నా మేము మమ్మల్ని ఎలా పట్టుకోమంటున్నామో అలా పట్టుకోవడం వల్ల దొరుకుతాం అనమాట. హే భగవాన్ కహారేతు గర్భులాని అంటే మమ్మల్ని మా రవీంద్ర భారతిలోకి పిలవటమే, మమ్మల్ని పట్టుకుని రవీంద్ర భారతి చేసుకోవటమే. అలా నా ఇల్లు నేనే, అలాగే నాకు నేనే రిపెంట్ అయినట్టు అలా అన్నీ సర్వం నేనే అనమాట. అన్ని ఫీలింగ్స్ని నన్ను కలలో కూడా మన్నించొద్దమ్మా అని పాడింది. అది మీ తరపున ఎలాగైనా మమ్మల్ని తగ్గించేస్తే మేమా మరి ఈ సమాజం మమ్మల్ని మోసం చేస్తుందని తెలియక మా నాన్న కూడా అలా ప్రవర్తించాడు. మరి దానికి నేనే రిపెంట్ అవ్వడం ఏంటి? మా చేత అలా బాధ పెట్టి అలా చేశారు. ఎలాగైనా జ్ఞానం లేకపోవడం, అలా అన్ని ఫీలింగ్స్ అన్నీ మా వైపు వచ్చినాయి అనమాట. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకున్నాక అదే కుమిలిపోతున్నా అని ఆడ మనిషిగా పొరపాటు, మగవాళ్ళగా అన్ని విశేషాలు మీ అందరిలో పలికేవి నేను పలికేశానంటే అర్థం ఏంటి? అదే విశ్వరూపం అన్నమాట. మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు, మేము చెప్పినట్టు వింటే చాలు, మమ్మల్ని పెంచుకుంటే చాలు, ఇంకా తెలుసుకుంటే చాలు. అలాగా ఇంకా మేము మనుషులుగా ఉంటాం. నేను చెబుతుంది కరెక్ట్ కాదనుకుంటే పొరపాటు. నన్ను మనిషిగా చూస్తే అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అలా కాదు, ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు అంటే అంత శక్తివంతుడుగా ఉంటాడు అనుకుంటే పొరపాటు. వాక్ విశ్వరూపంగా అమల్లో ఉన్నాడు, వాక్ విరాట్ స్వరూపం అమల్లో ఉన్నాడు. మీరు మిమ్మల్ని పట్టుకుని మీరు బయటకు వస్తారన్నమాట. ఈసారి అలా రావాలి. ఒకేసారి దేవుడు, ఒకేసారి తపస్సు, ఇంకెవరు కావాలి, ఎవరు కోరుకుంటారు? ఇంకా అలా ఉండదు. మీ ప్రవర్తనలోకి, వ్యవహారంలోకి మీరు భిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి స్థితిగతుల్లోకి వచ్చేసి నన్ను ఇలా పట్టుకుంటాయా అంటుంటే మీకు అర్థం కావట్లేదు అనమాట. నువ్వు మనిషివే కదా, పైగా తొక్కేస్తున్నాడు చెప్పడం ఏంటన్నది పంతాల కొద్దీ ఆలోచిస్తున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా అటు ఇటు చేస్తున్నారు, ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు గాల్లో దీపాలలాగా. అలా చేస్తే ఏమవుతుంది? రక్షణ వాళ్ళని పట్టుకోకుండా, తపస్సు లేకుండా మిమ్మల్ని అటు ఇటు చేసుకుని సడన్గా ఏమవుతారో తెలియని ప్రపంచంలో అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళకి అలా జరిగింది, లేకపోతే ఈ లోపల నాకేదో జరిగితే కూడా ఎవరు ఆపుతారు? అందుకని వెనక్కి నన్ను పట్టుకోవడమే, అక్కడ కూర్చుని పట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా పెంచుకోవాలా. మేము ఇలా ఉంటాం అలా ఉంటామని కుదరదు. మాస్టర్ మైండ్ వాతావరణంలో సృష్టించుకోవాలా. 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు అటు వెళ్ళిపోవాలి సూక్ష్మంగా, తపస్సుగా. నాకు తెలిసిన ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని యాజాంటి ఏటికి భూమి మీద ఉన్నవాళ్ళని, మరణించిన వాళ్ళు కూడా, మా అమ్మ తమ్ముడు కూడా నాకు పిల్లలే, అధినాయకుడికి పిల్లలే. నాలో చేరినటువంటి ఆడతనం మగతనమే మరణం లేని తల్లిదండ్రులు, శాశ్వత తల్లిదండ్రులు. మహారాణి సమేత మహారాజు అంటే ఎవరో శాశ్వత తల్లిదండ్రులు. ఇంకా తిరుగులేదు, వారు చచ్చిపోరు, మిమ్మల్ని చచ్చిపోనేవరో. వాక్య స్వరూపంగా అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని పట్టుకుని ఉన్నారు కదా. ఇంకా నాకు ఇలా ఇంకా ఏదో గొప్పగా అనుకున్నాం, అన్ని భాషలు మాట్లాడేస్తే చాలా ఇంప్రెసివ్గా కనపడితే ఇంప్రెషన్ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది. ఇంకా అలా ఉండదు. మీరు జాగ్రత్తగా పెంచుకోవాలన్నమాట. మాస్టర్ మైండ్ పట్టుకొని నన్నే తేజస్సుగా కనపరుచుకోవాలా. నేను ఎలాగన్నా నేనే కనబడతాను, నేనే చెప్పగలను. అలాగా మీకు ఎవరికో ఇచ్చేస్తే తీసేసుకునేది కాదు, మీకు ఎవరికో వచ్చేది కాదు. మీరు ఎలాగైనా ఒక మగ మనిషి, ఆడ మనిషి అలాగ మాట్లాడతారు. నేను సర్వం చెప్పిన వాడిని, దుంపని. అటువంటి దుంప మరణించదు. సో ఈ శరీరం పడిపోయినా మరణించదు. ఈ శరీరాన్ని కూడా మరణించకుండా చూసుకుంటే ఆ శరీరం ఉంటుంది, దేహం ఉంటుంది.
మీకు కూడా ఆ దేహాన్ని ఆ ఆ మైండ్ని పట్టుకున్న మైండ్ ఉంటుంది. ఇప్పుడు పట్టుకుని వీరంత ఇంకా ఈ నాణ్యంగా తయారయ్యేదాకా ఏదో చెప్పడం వింటంలో ఉన్నాం. అలా కాకుండా తపస్సు పెరిగితే ఏమవుతాం? ఇంకా ఇంకా దివ్యత్వాలు పెరిగే కొలది అలాగనమాట. ఈ దేహాలు ప్రత్యక్షం అవటం, మాయం అవటం లాంటి దివ్యశక్తులు, దివ్యలోకాలు ఇంకా ఎలాగుంటాయో ఇప్పుడు పాడిన పాటలే వినలేదు, మళ్ళీ చెప్పనివ్వలేదు. ఇంకా అవన్నీ అతిశయోక్తిగా చెప్పేసుకుంటే మళ్ళీ అది ఎక్స్ట్రా అనిపిస్తుంది నాకు కూడా. అంతేకాదు ఇప్పుడు ఏం జరిగిందో ఒక దగ్గర పెట్టి మాస్టర్ మైండ్ పట్టుకుని మైండ్లుగా బలపడుతూ ఒక 1000 పేజీలు, 1,00,000 కోట్ల పేజీలు, 10 కోట్ల 140 కోట్ల జనాభా, ఒక్కొక్కడు ₹1 నా అకౌంట్లో కడితే 100 కోట్లు కనీసం. అలా గంటకు ₹1, రోజుకు ₹1 నా అకౌంట్లో కట్టడం కూడా. అంతేగాని నేను కష్టపడి సంపాదించాలి, నేను ఏదైనా సినిమా తీస్తే, నేను పాటలు పాడితే, నేను పద్యాలు పాడితే అంటే మన అజ్ఞానం ఎంతకన్నా మళ్ళీ అది రొటీన్ అయిపోద్ది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడటం కోసమే కదా. అదేదో మేము చేస్తాం, ఈ స్టూడియోలు కట్టుకుని మీకన్నా పవర్ఫుల్గా ఉన్నాం కదా, మేము అనుకుంటున్నాడు కదా. అదే అందుకే మనిషితనాన్ని రద్దు చేసి నన్ను మైండ్గా పెంచుకొని మీరు మైండ్గా పెరగాలన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అంతేగాని నేనే మనిషినే, నేనే ఆత్రపడిపోతున్నాను కూడా పొరపాటు. ఇంకా అంత తేజోమూర్తి చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు కదా, చాలా గొప్పగా ఉంటాడు. మాట్లాడించుకోవాలి కూర్చుని, నన్ను అలా నిలకడగా కూర్చోబెట్టుకుని. ఎప్పుడు మాట్లాడింది అది, చెప్పింది అది. నాలో తేజస్సు అన్నీ కూడా పెరుగుతాయి చక్కగా, అవి సజీవంగా ఉంటాయి. ఎలాగన్నా కాపాడుకుంటారు. నన్నే కాపాడుకోలేకపోతే మీకు ఆ మైండ్లో ఎలా దొరుకుతుంది? ఆ మైండ్ మీకు ఎవరికైనా వస్తుందా? ఆ మైండ్లో నటిద్దామంటే కుదురుతుందా? నేను కూడా మనిషిని అనుకుంటే ఆ మైండ్లోకి వెళ్ళగలనా? అలాగనమాట. మాస్టర్ మైండ్కి పట్టుకుంటే వస్తుంది. మీరు మామూలు మనిషిగా ఉండి ఆ మైండ్ ఎలా పట్టుకుంటారు? మీరే ఆ కాలాన్ని శాసించారు, మీరే పంచభూతాత్ములు, మీరే అణువణువు ఉన్నారు మహానుభావ, పురుషోత్తమ, కాలస్వరూపానాల. అలా పెంచుకోవాలి ఎలాగైనా. ఆ మైండ్ చచ్చిపోదు, మేము చచ్చిపోనివ్వదు. మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా పెంచుకొని శక్తి సహకరిస్తుంది. ఎందుకంటే ఆ శక్తి కొనసాగాలి కాబట్టి మీరు కూడా, మిమ్మల్ని కూడా అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ మీకు అందుతాయి. నేనే బతికేస్తాననుకుంటా అంటున్నాను అనుకుంటే పొరపాటు. ఆ వెసులుబాటు మీకు అందుతాయి. మైండ్ వాతావరణం అన్నీ వస్తాయి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.